ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ చేశానండి. జనవరి 1 కదా, పిల్లలు పెద్ద పాప వస్తుంది. దానికోసం అని చెప్పేసి మంచి మాగండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఏంటంటారు, కోనం చూసారా? కోనం టేస్ట్ అండి, అంత బాగుంటుంది. చేప ఎక్కువ దొరకదండి. ఇది దొరికినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే కొర్రమీనులాగా ఉంటుంది అనమాట. దీని తలకాయ కూడా కొర్రమీనులాగా ఉంటుంది. కొర్రమీనేమో అనుకుంటాం, కానీ కొర్రమీను కన్నా టేస్ట్ ఎక్కువ అండి. కొరమీనకు కూడా ఎందుకు పనికిరాదు, అంత బాగుంటుందండి చేప. కానీ కొద్దిగా రేట్ ఎక్కువగా ఉందండి ఈ చేపలు. ఒక చేప 200 ఇలాగ ఉందండి. ఈ చేప అయితే 150, 200 ఈ రేట్లలో ఉన్నాయండి. మనకి ఈరోజు జనవరి 1 కాబట్టి అండి 120కి ఇచ్చారండి. కొంచెం ఒక 20 రూపాయలు, 150 రూపాయలు అనుకోండి ఈ చేప. ఇలాగను మనకి మామూలుగా అయితే ఇది 200కి తగ్గదండి, అంత రేట్ అనమాట. ఈ చేప మంచి రుచిగా ఉంటుందండి. సింగల ముళ్ళు, చిన్నపిల్లైనా తినొచ్చండి ఈ చేప అయితే. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంకోటి చికెన్ అయితే ఎగురు చేయమ్మమ్మ అన్నది, ఎగురు చేస్తున్నానండి. ఇదిగోండి, ఇదైతే నెత్తళ్ళు. మా ఆయనగారికి చాలా ఇష్టం అండి నెత్తళ్ళు. ఈ నెత్తళ్ళని చక్కగా బుర్రలు తీసేసి, తోకలు తీసేసి, దీన్ని ఒక దగ్గర పెట్టేశాను అనుకోండి, చక్కగా తినేస్తారు ఎగురు వండేస్తే. అలాగా మా పెద్ద పాప వస్తుంది, 2 నెత్తళ్ళు ఫ్రై చేశాను అనుకోండి, అది చాలా ఇష్టంగా తింటుందండి. అది కూడాను మా పిల్లలు ఇద్దరూ కూడా చక్కగా నెత్తళ్ళు ఎగురు తింటారు. మా చిన్నమ్మాయికి అయితే నెత్తళ్ళునండి ముళ్ళు లేకుండా ఇలా పాయలుగా, కేరళ ఫుడ్ లాగా పాయలుగా చేసేసి ఎగురు చేస్తే అది ఖచ్చితంగా చక్కగా తినేస్తుందండి. ఇదండి ఈరోజైతే మా మార్కెట్. ఇప్పటి వరకైతే ఆరోగ్యం అంతగా సహకరించలేదండి. దేవుడి మహాకృపను పెట్టయితే మరి ఈరోజు కొంచెం నాకు హెల్త్ కొద్దిగా బాగానే అనిపించింది. మరి ఇంకా నేను స్టార్ట్ చేశానండి, ఇంకా కొమ్మిడమే వంటల్లో. బాయ్ అండి.